చందమామ కథలు. రాక్షసుడి బేరం. సీతాపురం అనే గ్రామంలో వీరయ్య అనే పేదవాడు ఉన్నాడు. వాడికి భార్య, 3 కొడుకులు, 2 కూతుళ్ళు ఉన్నారు. పెద్ద కొడుకు సోమయ్య తప్ప మిగతా అందరూ కష్టపడి పనిచేసి ఎంతో కొంత డబ్బు సంపాదిస్తారు. అయినా వాళ్ళకు పూట గడవటం కష్టంగా ఉంటున్నది. సోమయ్య పరమ సోమరి. వాడు ఏ పని చేయడు సరికదా 3 మనుషుల తిండి ఒక్కడే తింటాడు. మనిషి బాగా కొవ్వు పట్టి లావెక్కాడు. ఎక్కువగా నిద్రపోతూ ఉంటాడు. ఒంట్లో ఏమాత్రం నలత చేసినా పెద్ద గోల ప్రారంభిస్తాడు. వైద్యుల్ని పిలవడం తప్పనిసరి. ఇంట్లో వాళ్ళు సంపాదించేది చాలా వరకు వాడి తిండికి, మందులకు ఖర్చు అయ్యేది. ఒక రోజున చంద్రనాథుడనే పట్నవాసపు మనిషి సీతాపురం వచ్చాడు. ఆయనకు వీరయ్యతో దూరపు చుట్టరికం ఉన్నది. వీరయ్య పరిస్థితి చూసి ఆయన, ఇక్కడ ఎన్నాళ్ళిలా రెక్కల ముక్కలు చేసుకుంటావు? ఇదే పనికి పట్నంలో బోలెడు డబ్బు సంపాదించవచ్చు, సుఖంగా బ్రతకవచ్చు అని చెప్పాడు. ఈ మాటలు ఆసరా చేసుకుని 2 రోజుల తర్వాత వీరయ్య కుటుంబం పట్టణానికి ప్రయాణమైంది. కొంత దూరం వెళ్ళాక అడవి దారి వచ్చింది. అడవిలో కొంత దూరం నడిచేసరికి చీకటి పడింది. వాళ్ళు ఒక పెద్ద చెట్టు కింద బస చేసి తమ వెంట తెచ్చుకున్న ఆహారం తిందామని మూటలు విప్పారు. సోమయ్యకు నడక అలవాటు లేదు కదా, వాడు బాగా అలసిపోయాడు. ఆకలి దహించి వేస్తున్నది. వీరయ్య ఇలా మూటలు విప్పగానే వాడు ఆవురావురుమంటూ మొత్తం అందరి తిండి తినేసి పడుకొని గుర్రు పెట్టి నిద్రపోసాగాడు. వీరయ్యకు పెద్ద కొడుకు మీద చాలా కోపం వచ్చింది. 4 తన్నాలనుకున్నాడు. భార్య వారించింది. వాడిని అడవిలో వదిలేసిపోదామంటే తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందుకు ఒప్పుకోలేదు. ఇప్పుడు మన ఆకలి తీరేదెలా? ఈ చుట్టుపక్కల పళ్ళ చెట్లేవి ఉన్నట్టు లేదు. నీళ్లు తాగి కడుపు నింపుకుందామన్నా కొలను వెతకడానికి చీకటి. ఏం చేయాలో పాలుపోవడం లేదు అన్నాడు వీరయ్య దిగులుగా. నువ్వు తిండి గురించి ఆలోచిస్తున్నావు, నేను క్రూర మృగాల గురించి భయపడుతున్నాను. రాత్రికి మనం ఇక్కడ ఉండటం క్షేమం కాదు అన్నది వీరయ్య భార్య. క్రూర మృగాల పేరు వినగానే పిల్లలందరూ భయపడ్డారు. ఎలాగో అలా రాత్రంతా ప్రయాణం చేసైనా సరే ఆ అడవి నుంచి బయటపడాలని అందరూ నిర్ణయించుకున్నారు. అయితే ఎంత ప్రయత్నించినా సోమయ్యకు నిద్ర లేపడం ఒక్కరి వల్ల కాలేదు. సోమరి వెధవ, వీడినిక్కడే వదిలి మనమంతా వెళ్ళిపోదాం అన్నాడు వీరయ్య చివరకు విసిగిపోయి. కానీ కొడుకును ఒంటరిగా విడిచిపెట్టడానికి తల్లి ఒప్పుకోలేదు. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు కూడా ఒప్పుకోలేదు. ఈ విషయమై వాళ్ళు గొడవ పడుతుండగా చెట్టు కొమ్మల్లోంచి ఒక మూట కింద పడింది. బరువుగా ఉన్న ఆ మూటను విప్పి చూస్తే అందులో వేల సంఖ్యలో వరహాలు ఉన్నాయి. ఈ డబ్బుతో సీతాపురం వెళ్ళి ఎకరాలకి ఎకరాలు పొలం కొనుక్కొని హాయిగా బ్రతకవచ్చు అన్నాడు వీరయ్య. కానీ ఈ డబ్బెవరితో మరి? చెట్టు మీద ఎవరైనా ఉన్నారేమో అని వీరయ్య భార్య ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా చెట్టు కొమ్మల్లోంచి ఒక మనిషి ధబీమంటూ కిందకు దూకాడు. వాడు కారు నలుపులో దృఢంగా ఉన్నాడు. ఈ డబ్బు నాది, కానీ నే పెట్టే నియమానికి ఒప్పుకుంటే ఈ డబ్బును మీకు ఇచ్చేస్తాను అన్నాడా నల్లటి మనిషి. సరే, అదేమిటో చెప్పు అని అడిగాడు వీరయ్య. ఇక్కడున్న వాళ్లలో ఒకరిని నాకు అప్పగించాలి అన్నాడా నల్లటి మనిషి. ఎవరు కావాలో అడుగు అన్నాడు వీరయ్య. నల్లటి మనిషి సోమయ్యను ఎన్నుకున్నాడు. నేరక ఈ సోమరిపోతును ఎన్నుకున్నాడు. ఇది మా కుటుంబానికి చాలా మంచిదిలే అని వీరయ్య మనసులో అనుకుని వెంటనే ఒప్పుకున్నాడు. అతడి భార్య మాత్రం కంగారు పడి, అలా వెంటనే ఒప్పేసుకున్నావేమిటి? ఈ మనిషి ఎవరో, మన అబ్బాయిని ఏం చేసుకుంటాడో అడిగి తెలుసుకోవద్దు అన్నది. దీనికి నల్లటి మనిషి కటువుగా, నాతో ఇన్ని మాటలుండవు, బేరం కుదిరిపోయింది. మీరు ఆ డబ్బు తీసుకుని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాడు. అది సరేలేవయ్యా, ఇంతకు నువ్వు మా సోమయ్యని ఏం చేసుకుంటావో చెప్పు, అలాగే వెళ్ళిపోతాం అన్నాడు వీరయ్య వేళాకోళంగా. చెబితే బాధపడతారు, మీరు తెలుసుకోకపోవడమే మంచిది అన్నాడు నల్లటి మనిషి. కానీ వీరయ్య చెప్పాలంటూ పట్టుబట్టడంతో నల్లటి మనిషి, మీరు భయపడతారని అసలు రూపంలో రాలేదు. నేనొక రాక్షసుణ్ణి, మనుషులే నా ఆహారం. అయితే నీతి నియమాలు పాటించేవాడిని కాబట్టి నా ఆహారాన్ని నేను కొనుక్కొని హాయిగా తింటాను అన్నాడు. ఇది విని వీరయ్య భార్య పెద్ద పెట్టున రోధించింది. వీరయ్య రాక్షసుడికి డబ్బు తిరిగిచ్చేస్తా అన్నాడు. రాక్షసుడు అందుకు ఒప్పుకోలేదు. అప్పుడు ఆ కుటుంబం వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరుగా, నన్ను తీసుకుని సోమయ్యను వదిలిపెట్టు అన్నారు. రాక్షసుడు తలడ్డంగా ఊపి, మీరంతా బక్కచిక్కి ఉన్నారు. మిమ్మల్ని తింటే నా కూరల పొదును పాడవడం తప్ప నా ఆకలి తీరదు. ఈ కుర్రాడు కొవ్వు పట్టి మహా పసందుగా ఉన్నాడు, నాకు వీడే కావాలి అన్నాడు.
ఆ వెంటనే వీరయ్య కుటుంబం అంతా ఒకే గోలగా ఏడవడం ప్రారంభించారు. రాక్షసుడు నవ్వుతూ, ఏడవండి, మరింత పెద్దగా ఏడవండి, మీ ఏడుపులకు వీడు నిద్ర లేవాలి, నేను నిద్రపోతున్న వారిని తినను, అది నా నియమం అన్నాడు. అంతే, వీరయ్య కుటుంబం వారు ఏడుపులు మానేశారు. రాక్షసుడు సోమయ్య వంక చూస్తే వాడింకా ఒళ్ళెరక్కుండా గుర్రు పెట్టి నిద్రపోతూనే ఉన్నాడు. వీడి వాటం చూస్తే తెల్లారేదాకా నిద్ర లేచేలా లేడు. చీకటి తెరలు తొలగేలోగా భోజనం ముగించాలన్నది నా నియమం అంటూ రాక్షసుడు తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. బారెడు పొద్దెక్కితే గాని సోమయ్య నిద్ర లేవుడు, అది వాడి అలవాటు. అందుకని వాడి ప్రాణాలు దక్కినట్టే అని వీరయ్య కుటుంబం సంతోషించింది. అయితే రాక్షసుడు తన ప్రయత్నాలు మానలేదు. వాడు అడవిలోకి వెళ్ళి 4 ఏనుగులను రెచ్చగొట్టి అక్కడికి తీసుకువచ్చాడు. అవి పెద్దగా ఘీంకరిస్తూ చెట్టు చుట్టూ తిరిగాయి. అయినా సోమయ్య నిద్ర లేవలేదు. రాక్షసుడు మరొకసారి అడవిలోకి వెళ్ళి 2 సింహాలను పట్టుకువచ్చి వాటి తోకలను మెలిపెట్టసాగాడు. బాధను ఓర్చుకోలేక అవి అడవి దద్దరిల్లేలా గర్జించసాగాయి. అయినా సోమయ్య కదలలేదు, మెదల్లేదు. ఇది పని కాదని వాడు 2 అడవి పిల్లులను పట్టుకువచ్చి వాటిని సోమయ్య పక్కన ఉంచి వాటి మధ్య పోరాటం పెట్టాడు. వాటి వికృత స్వరాలతో సోమయ్య గుర్రు కూడా కలిసిపోయింది. చివరకు రాక్షసుడు తనే అసలు రూపం ధరించి జబ్బలు చరుచుకుంటూ కుప్పిగంతులు వేస్తూ పెడబొబ్బలు పెట్టాడు. సోమయ్య చెలించనే లేదు. చూస్తుండగానే తెల్లవారింది. రాక్షసుడు మనిషి రూపం ధరించి వీరయ్యతో, మీరు మీ గ్రామం వెళ్ళండి, 7 ఏడాది తర్వాత మీ ఇంటికి వస్తాను, అప్పుడు ఈ నిద్రపోతున్న నాకు అప్పచెప్పండి, అలా చేయకపోతే అప్పుడు నా డబ్బు నాకు తిరిగి ఇవ్వాలి అన్నాడు. అంతకాలం గడువెందుకు, నీ డబ్బు ఇప్పుడే తీసుకో అన్నది వీరయ్య భార్య ఏడుస్తూ. ఆహా, అలా కుదరదు, ఒకసారి బేరం అంటూ కుదిరిపోయాక ఆ తర్వాత ఏమి చేయాలో శాసించేది నేను, మీరు కాదు అని రాక్షసుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కాసేపటికి సోమయ్య నిద్ర లేచాడు. తల్లి వాడికి జరిగిందంతా చెప్పి, కొంతకాలం పాటు నువ్వెక్కడైనా ఉండి 7 ఏడాది గడిచాకరా అన్నది. సోమయ్య ఆశ్చర్యపోతూ, అమ్మా, ఏ డబ్బు లేనప్పుడు నన్ను దగ్గరుండి బాగా చూసుకొని ఇప్పుడు డబ్బు వచ్చాక ఎక్కడికైనా పొమ్మంటావేం అని అడిగాడు. నువ్వు దగ్గరుంటే డబ్బు కూడబెట్టడం మా వల్ల కాదు. రాక్షసు డబ్బులోంచి ఖర్చు చేయవలసి వస్తుంది. అప్పుడు చిక్కుల్లో పడతాం. డబ్బు మనదంటూ కూడబెట్టకపోతే నిన్ను మేము దక్కించుకోలేము. అందుకని కొన్నాళ్ళు నువ్వెక్కడో అక్కడ తిరిగిరా. ఈ లోపల డబ్బు దాచి రాక్షసుడి బెడద వదిలించుకుంటాం. అప్పుడు మనం కలిసి ఉండవచ్చు అన్నది సోమయ్య తల్లి బతిమాలుతూ. కానీ సోమయ్య తల్లి మాటలు వినలేదు. వాడి తల్లిదండ్రులతో పాటే ఉంటూ సోమర్తనాన్ని విడిచిపెట్టి కష్టపడి పనిచేయసాగాడు. దానితో వాడికి తిండి యావ తగ్గిపోయింది. అటు తిండి తగ్గి ఇటు శరీర శ్రమ చేయడంతో వాడు కూడా శరీరంలో కొవ్వు తగ్గి మిగతా వాళ్ళలా సన్నబడ్డాడు. 7 ఏడాది తర్వాత వచ్చిన రాక్షసుడు సోమయ్యను చూసి, వీడేనా వాడు అంటూ చేదరించుకొని తన డబ్బు తాను తీసుకువెళ్ళాడు. రాక్షసుడు బేరం తమకు అన్ని విధాలా కలిసి వచ్చిందని వీరయ్య కుటుంబం వాళ్ళు సంతోషించారు.